నా పెన్ను తలుపులు వేసేటివేందా గీచు మొక్కన్న చూస్తే ఇంటెనక మొక్కన ఇట్లా కూకున్నదే మా బొడ్డి. అరే అడు చూసినట్టు మొక్కన కనబడతలేదు. అబ్బో దీని కళ్ళు మండ కదా పైకి ఎక్కి కూకున్నది ఎందుకో. వస్తే వస్తే ఏం పుట్టిందే పైకి ఎక్కి కూకున్నావు? ఏమైందే ఇల్లు మీద కూకున్నావు ఎందుకే? లేదే ఇగోగా ఇంటి పక్క వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. లొల్లి ఇంట్రెస్ట్గా ఉన్నది చక్కగా కనబడతలేదని ఇల్లు ఎక్కి కూకున్నా. మళ్ళీ ఆ లొల్లి ఎట్లా అయిందో తెలియకుండా మనశ్శాంతి ఉండదు. అందుకే సాపిడికి ఇల్లు ఎక్కిన దరదన్న ఎక్కిన ఇక్కడ కూకున్నా. మరి నొల్లి అంత కనబడద్దా? మళ్ళీ ఎట్లా అయింది ఏం కథ అన్నది నాకు తెలియకుంటే ఎవరన్నా చెప్తే ఎటు అర్థం కాదని ఏం చూస్తేనే అర్థమవుతుంది అని సడిదెక్కి ఇక్కడ కూకున్నానే. బంగారి ఆగు నా నొల్లి డిస్టర్బ్ అవుతుంది. నువ్వు డిస్టర్బ్ చేయకాగు. సగమే చూసినా ఇంత సగం చూస్తాను. వాళ్ళిద్దరి మధ్యలో కూకబెట్టి నువ్వు కూకొని లొల్లి పెట్టుకుంటా చూడు పోవే. కామెడీ కమరికల కామెడీ ఇల్లెక్కి చూస్తుందట. దీని ఇంట్లో లొల్లి వేరు, మన ఇంట్లో లొల్లి అయితే సంబరం బొడ్డికి. ఇది ఏకంగా ఇల్లు ఎక్కి చూడబట్టే కదా నా ఇజ్జత్ మనం పోయేటట్టు. దిగే బావా నువ్వు ఏమైనా చేసుకో. అక్కడ లొల్లంతా అయిపోయేదాకా ఇల్లు దిగేది లేదు ఏం లేదు. ఇక్కడనే కూకుంటా. ఎండ నన్ను కొట్టినా మంచిదే ఏం చేసినా మంచిదే. ఎందుకంటే లొల్లి అంతా చూడాలి నేను.